అనుకున్నదే జరిగింది. పాకిస్తాన్లో ఇరాన్ అమెరికా మధ్య జరిగిన పీస్ టాక్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అండ్ ఇరాన్లోని కొంతమంది అఫీషియల్స్ ఇస్లామాబాద్లో యుద్ధాన్ని ఎండ్ చేయడానికి ఒక అగ్రిమెంట్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అది కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఇది పెద్ద షాకింగ్ విషయం కాదు. ముందు నుంచే ఈ అగ్రిమెంట్ జరగదు అని మనందరికీ తెలుసు. మన ప్రీవియస్ వీడియోస్లో నేను ఈ విషయాన్ని కంటిన్యూగా చెబుతూనే ఉన్నాను. ఎందుకు అంటే ఇరాన్ తీసుకువచ్చిన ఈ 10 పాయింట్స్ని చూడండి. వీటిలో ఏది కూడా అమెరికాకు ఫేవర్గా లేదు. ఇరాన్ ఇష్టం వచ్చిన డిమాండ్స్ చేస్తుంది. యుద్ధంలో వీళ్లకు జరిగిన నష్టానికి అమెరికా నష్టపరిహారం ఇవ్వాలి అంట. యుద్ధం స్టార్ట్ అయిందే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది అని. కానీ వీళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీ పైన ఎక్స్పెరిమెంట్ చేయడం, యురేనియం ఎన్రిచ్మెంట్ చేయడం ఆపరు అంట. అండ్ వీళ్ళపై ఉన్న శాంక్షన్స్ అన్నిటినీ తొలగించాలి, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని మేము ఓపెన్ చేస్తాము, బట్ స్టిల్ అది మా కంట్రోల్లోనే ఉంటుంది అంటూ నోటికి వచ్చిన డిమాండ్స్ చెప్పారు. యుద్ధంలో 2 దేశాల మధ్య పీస్ డీల్ జరగాలి అంటే కొన్నిట్లో ఈ దేశం కాంప్రమైజ్ అవ్వాలి, కొన్నిట్లో ఆ దేశం కాంప్రమైజ్ అవ్వాలి. అలా జరిగినప్పుడే ఒక అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. కానీ ఇరాన్ తీసుకువచ్చిన ఈ పాయింట్స్ ఎలా ఉన్నాయి అంటే స్వయంగా అమెరికా ముందుకు వచ్చి మేము ఇరాన్ చేతిలో ఓడిపోయాము, ఇరాన్కి అన్ని పవర్స్ ఇస్తున్నాము అని ప్రకటించమని చెప్పినట్టుగా ఉంది. ఈ ప్రపంచంలోనే సూపర్ పవర్గా చెప్పబడే అమెరికా ఇలాంటి కండిషన్స్కి ఒప్పుకుంటుంది అని ఇరాన్ ఎలా అనుకుంది? ప్రజెంట్ 14 రోజుల సీజ్ ఫైర్ అమల్లో ఉంది. కానీ ఇప్పుడు పీస్ డీలే ఫెయిల్ అయింది కాబట్టి యుద్ధం ఎప్పుడైనా మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. ఈసారి యుద్ధం పెద్ద లెవెల్లో ఉండబోతోంది. ఇక పాకిస్తాన్, ఈ చిల్లర దేశం గురించి ఎంత మాట్లాడినా వేస్ట్. పాకిస్తాన్ ఒకప్పుడు లుచ్చా దేశం, ఇప్పుడు లుచ్చా దేశం, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. వీళ్ళు మారరు అని మళ్ళీ ప్రూవ్ అయింది. పాకిస్తాన్లోని చాలామంది లీడర్లు ఇండియా మమ్మల్ని చూసి జలసీ ఫీల్ అవుతోంది. ప్రపంచ దేశాలన్నీ మా వైపు ఆశగా చూస్తున్నాయి. మేము అతిపెద్ద యుద్ధాన్ని ఆపాము, న్యూక్లియర్ యుద్ధాన్ని ఆపి ప్రపంచాన్ని కాపాడమని సొంత డబ్బా కొట్టుకున్నారు. కానీ చివరికి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఈ పాకిస్తాన్ లీడర్లు ఎంత చిల్లరగాలంటే వీళ్ళు ఇరాన్ అమెరికా మధ్య పీస్ డీల్ జరగడానికి అబద్ధాలు చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 పాయింట్స్ చూడండి. ఇవి ఇరాన్కి వేరుగా పంపారు, అమెరికాకు వేరుగా పంపారు. ఈవెన్ ట్రంప్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ మీడియా ముందుకు వచ్చి పాకిస్తాన్ మాకు ఇచ్చిన 10 కండిషన్లు వేరుగా ఉన్నాయి, ఇరాన్కి ఇచ్చిన కండిషన్లు వేరుగా ఉన్నాయి అని చెప్పారు. మన ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇజ్రాయిల్ లెబనాన్ పైన అతిపెద్ద దాడి చేసింది. దాంతో వెంటనే ఇరాన్ ముందుకు వచ్చి సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో లెబనాన్ పైన దాడి చేయకూడదు అని ఉంది. అయినా కూడా ఇజ్రాయిల్ దాడి చేసి సీజ్ ఫైర్ని బ్రేక్ చేసింది అని చెప్పింది. అప్పుడు అమెరికా ముందుకు వచ్చి సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో లెబనాన్ పేరు ఎక్కడా లేదు, కాబట్టి ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిని మేము ఖండించము అని చెప్పింది. ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ క్రియేట్ అయిందో తెలుసా? ఈ చిల్లర పాకిస్తాన్ చేసిన పనికి. వీళ్ళు ఇరాన్కి సెపరేట్ పాయింట్స్ పంపించారు, అమెరికాకు సెపరేట్ పాయింట్స్ ఇచ్చి వాళ్ళను పాకిస్తాన్కి రప్పించి మేనేజ్ చేద్దాంలే అనుకున్నారు. కానీ ఈ చిల్లరగాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే వీళ్ళు అమెరికా లాంటి వరల్డ్ సూపర్ పవర్తో డీల్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. గత 40-50 సంవత్సరాల నుంచి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధం ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగేది. అలాంటి యుద్ధాన్ని ఆపడానికి వీళ్ళు చిల్లర చేష్టలు చేశారు. మన దేశంలో ఉన్న కొంతమంది లెఫ్ట్ లుచ్చగాళ్ళైతే చూడండి, మోడీ ఫెయిల్ అయిపోయాడు, ఇండియా ఫెయిల్ అయిపోయింది, అసలైన విశ్వగురువు ఇండియా కాదు పాకిస్తాన్ అంటూ మన దేశంలో ఉంటూ మన శత్రు దేశాన్ని పొగిడారు. ఒకడైతే థ్యాంక్ యూ పాకిస్తాన్, ప్రపంచాన్ని కాపాడినందుకు, వరల్డ్ వార్ని ఆపినందుకు అని రాస్తున్నాడు. నేను మళ్ళీ మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, భారత్లో ఉంటూ పాకిస్తాన్ని పొగడ్డం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన వీర జవాన్లకు అవమానించినట్టు. భారత్లో ఉండి పాకిస్తాన్ని పొగడే ప్రతి ఒక్కడూ ఉగ్రవాదే. ఈ పీస్ డీల్ ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే, నెంబర్ 1, అమెరికా ఇరాన్కి మీరు మీ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ని మొత్తం ఆపేయాలి అని చెప్పింది. దానికి ఇరాన్ ఒప్పుకోలేదు. నెంబర్ 2, ఇరాన్ అమెరికాతో మీరు మాపై వేసిన శాంక్షన్స్ అన్నిటినీ తొలగించాలి అని చెప్పింది. దానికి అమెరికా అది వెంటనే జరగదు, టైం పడుతుంది అని చెప్పింది. దీనికి ఇరాన్ ఒప్పుకోలేదు. నెంబర్ 3, ఇరాన్ తమ ప్రాక్సీస్ అయిన హిజ్బుల్లా, హమాస్, హూతీ రెబల్స్ని కాపాడడానికి లెబనాన్ పైన, యెమెన్ పైన అమెరికా అండ్ ఇజ్రాయెల్ దాడులు చేయకూడదు అని డిమాండ్ తీసుకొచ్చింది. దీనికి అమెరికా ఒప్పుకున్నా ఇజ్రాయెల్ ఒప్పుకోదు. ఎందుకంటే ఇజ్రాయెల్కి లెబనాన్కి ఇంతకు ముందు నుంచే గొడవలు ఉన్నాయి, ఇప్పటికీ వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అలాగే ఇరాన్ అమెరికా చేసిన దాడిలో మాకు నష్టం జరిగింది కాబట్టి నష్టపరిహారాన్ని పే చేయాలి అని అడిగింది. దానికి అమెరికా రిజెక్ట్ చేసింది.
ఓవరాల్గా అందరికీ తెలుసు ఈ పీస్ డీల్ జరగదు, యుద్ధం ఇప్పట్లో ఆగదు అని. ఈ విషయం తెలిసి మన ఇండియా ఈ పీస్ డీల్ చేయడానికి ముందుకు రాలేదు. జయశంకర్ గారు ముందే చెప్పారు, మేము పాకిస్తాన్ లాంటి దలాల్ దేశం కాదు, ఇలాంటి చీప్ ట్రిక్స్ని యూజ్ చేసి పీస్ డీల్ చేయాలి అనుకోవడానికి అని. అప్పుడు మన దేశంలో ఉన్న కొంతమంది పాకిస్తాన్ పీస్ డీల్ చేయబోతోంది, పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపబోతుంటే ఆ దేశం గురించి ఇలా మాట్లాడడం సరికాదు అంటూ జయశంకర్ గారిని క్రిటిసైజ్ చేశారు. కానీ ఇప్పుడు నిజంగానే పాకిస్తాన్ ఒక దలాల్ దేశం అని ప్రూవ్ అయింది. ఇక్కడ దలాల్ అంటే మీనింగ్ బ్రోకర్ అని. బ్రోకర్గా ఉండడంలో తప్పు లేదు, యుద్ధాన్ని ఆపాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ సొంత ప్రయోజనం కోసం, సొంత స్వార్థం కోసమే ఈ డీల్ చేయాలి అనుకోవడం తప్పు. ఇక ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే యుద్ధం మళ్ళీ స్టార్ట్ కాబోతోంది. స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని మళ్ళీ క్లోజ్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఇది అసలు ఓపెన్ అవ్వలేదు. రీసెంట్గా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్లోని చాలా ప్రాంతాల్లో వాటర్ మైన్స్ని ఇన్స్టాల్ చేసింది. వాటర్ మైన్స్ అంటే ఆ వాటర్ గుండా పైనుంచి ఏదైనా షిప్ వెళ్తే అది ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యి దాన్ని పూర్తిగా పేల్చేస్తుంది. అలాంటి వందల వేల మైన్స్ని ఇరాన్ ఈ ప్రాంతంలో ఇన్స్టాల్ చేసింది. ఇప్పుడు వాటిని తొలగించమంటే ఇరాన్ మేము ఏ ప్లేస్లో మైన్స్ పెట్టామో మాకు గుర్తులేదు, మర్చిపోయాము అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఇరాన్ అనుకున్నప్పటికీ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని కంప్లీట్గా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఒకసారి మీరే ఇమాజిన్ చేయండి, మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ల ఆయిల్తో షిప్పులు ఈ ప్రాంతం నుంచి వెళ్తాయి. ఒక మైన్ ఒక అతిపెద్ద షిప్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేయగలదు, దాన్ని వాటర్లో ముంచేయగలదు. ఒక షిప్ డెస్ట్రాయ్ అయితే వందల వేల కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఏ దేశం కూడా దాన్ని భరించాలి అనుకోదు. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. వీళ్ళు లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూనే ఉన్నారు. అండ్ రీసెంట్గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహు ఇరాన్ని ఉద్దేశించి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ యుద్ధం ఇప్పుడే ఆగదు, ఇరాన్లో మేము ఎలిమినేట్ చేయాల్సిన వందల టార్గెట్స్ ఇంకా ఉన్నాయి. వన్స్ ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీని పూర్తిగా నాశనం చేసిన తర్వాత, ఇరాన్లో మమ్మల్ని టార్గెట్ చేయాలి అనుకునే ప్రతి ఉగ్రవాదిని, ప్రతి లీడర్ని ఎలిమినేట్ చేసిన తర్వాత మేమే యుద్ధాన్ని ఆపేస్తాము అని చెప్పాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యుద్ధంలో మేజర్ ప్లేయర్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఒప్పుకుంటేనే, ఈ పీస్ డీల్లో ఇజ్రాయెల్ని ఇంక్లూడ్ చేస్తేనే ఈ యుద్ధం ఆగుతుంది, లేదా ఇది ఇలాగే కొనసాగుతుంది. ఇజ్రాయెల్తో మాట్లాడేంత ధైర్యం పాకిస్తాన్కి లేదు. మరి ఇజ్రాయెల్ని ఒప్పించే కెపాసిటీ ఎవరికి ఉంది అంటే మన భారత్కి ఉంది. మన మాటను ఇజ్రాయెల్ వింటుంది, ఇరాన్ కూడా వింటుంది. కానీ మనం ఈ యుద్ధాన్ని ఆపమని ఎవరికి చెప్పము, ఎందుకంటే అందులో ఎటువంటి లాజిక్ లేదు. జరగని పనుల గురించి ఇండియా టైం వేస్ట్ చెయ్యదు. అదేంటి బ్రో అలా మాట్లాడతారు, యుద్ధం కారణంగా చాలా దేశాలు సఫర్ అవుతున్నాయి, ఈ యుద్ధం ఎందుకు ఆగదు అని మీరు అడిగితే ఒకసారి మీరే ఆలోచించండి. ఇరాన్ ఇజ్రాయెల్ అనే దేశాన్ని భూమిపైన పూర్తిగా లేకుండా చేయాలి అని చూస్తోంది. అండ్ వీళ్ళు డిఫరెంట్ ఉగ్రవాద గ్రూపుల్ని తయారు చేసి ఇజ్రాయెల్ పైన దాడులు చేయిస్తున్నారు. అలాంటి దేశం పైన దాడి చేయకూడదు అని మనం ఇజ్రాయెల్కి చెబితే ఇజ్రాయెల్ ఒప్పుకోవడానికి వాళ్ళమైన పిచ్చోళ్ళ. అండ్ మనం ఇరాన్కి కూడా మీరు ఇజ్రాయెల్ పైన అమెరికా బేసెస్ పైన దాడి చేయకండి అని చెప్పలేము, ఎందుకంటే ఇరాన్ కూడా చాలా నష్టపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్స్ని ఇజ్రాయెల్ అమెరికా మిసైల్స్ తమ దేశ రాజధాని మధ్యలో టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశాయి. అలాంటప్పుడు ఆ దేశానికి మీరు తిరిగి పోరాడకండి అని మనం ఎలా చెప్పగలము? కాబట్టి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఏ దేశాన్ని కూడా మీరు యుద్ధం చేయకండి, ఆపేయండి అని మనం చెప్పలేము. ఈ యుద్ధం ఆగాలి అంటే ఈ 3 దేశాల మధ్య భీకరమైన యుద్ధం జరగాలి. ఏదో ఒక దేశం వీక్ అయి లొంగిపోవాలి, అప్పుడే యుద్ధం ఆగుతుంది. అంతేకాని మధ్యలో ఎంత పవర్ఫుల్ కంట్రీ వచ్చి చెప్పినా ఈ యుద్ధం ఆగదు. గత 30-40 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న యుద్ధం ఇది. దీన్ని ఇప్పుడు బలవంతంగా ఆపినా భవిష్యత్తులో ఇది మళ్ళీ జరుగుతుంది. ఒకవైపు ఈ యుద్ధం జరుగుతుంటే మరోవైపు చైనా కొత్త యుద్ధాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. చైనా సడన్గా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఎల్లో సీ, ఈస్ట్ చైనా సీ ప్రాంతంలో దాదాపు 73,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో నోటం జారీ చేసింది. అంటే ఈ ప్రాంతంలో ఎవరూ రాకూడదు, ఇక్కడ చైనా మిలిటరీ ఆపరేషన్ చేయబోతుంది అని అర్థం. సాధారణంగా ఇలాంటి నోటంలు 1-2 రోజులు, మ్యాక్సిమం వారం రోజులు ఉంటాయి. కానీ చైనా 40 రోజుల వరకు నోటం జారీ చేసింది. అంటే వీళ్ళు ఏదో పెద్దది ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31న షీ జిన్పింగ్ చాలా క్లియర్గా చెప్పాడు, 2027 కల్లా తైవాన్ని చైనాలో కలిపేసుకోవాలి అని. బహుశా ఇప్పుడు చైనా అదే చేయబోతుంది కావచ్చు, ఎందుకంటే అలా చేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం. అమెరికా మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ యుద్ధంలో బిజీగా ఉంది.
ఆల్రెడీ ప్రపంచ దేశాలు ఆయిల్ దొరకక అవస్థలు పడుతున్నాయి. యూరోపియన్ దేశాలన్నీ అమెరికాకు అగెన్స్ట్గా మారాయి. తైవాన్ని ఆక్యుపై చేయడానికి ఇంతకన్నా మంచి సమయం దొరకదు. కాబట్టి అదే జరగబోతుంది అనిపిస్తోంది. దీంతో పాటు ఇంకో షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఎన్ని రోజులు మనం ఇరాన్ అమెరికాను భలే టార్గెట్ చేస్తుంది, సూపర్ పవర్ అయిన అమెరికాని ఇరాన్ లాంటి ఒక సాధారణ దేశం ముప్పు తిప్పలు పెడుతుంది అనుకున్నాము. కానీ ఈ యుద్ధాన్ని వెనక నుంచి నడిపిస్తుంది చైనా అండ్ రష్యాలు. నేను ఈ విషయాన్ని మీకు ముందే చెప్పాను. అమెరికా బేస్లను, అమెరికా ఫైటర్ జెట్స్ అండ్ మిసైల్స్ని టార్గెట్ చేసేంత సీన్ ఇరాన్ దగ్గర లేదు. ఇరాన్కి వెనకాల నుంచి రష్యా సపోర్ట్ చేస్తుంది. రష్యా ఏ ప్లేస్లో ఎలా టార్గెట్ చేయాలి, ఏ మిసైల్ని ఏ విధంగా టాకిల్ చేయాలి, అమెరికాకు చెందిన బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలా ప్రతి విషయాన్ని తమ శాటిలైట్ సిస్టమ్ని ఉపయోగించి ఇరాన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ చైనా ఏమో వెపన్స్ విషయంలో ఇరాన్కి భారీగా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా చైనా భారీ మొత్తంలో వెపన్స్ని ఇరాన్కి పంపిస్తుంది. ఈ విషయం పైన రీసెంట్గా ట్రంప్ రెస్పాండ్ అవుతూ చైనా ఇలా చేయడం వెంటనే ఆపేయాలి, లేకపోతే వాళ్ళు పెద్ద ప్రాబ్లంలో పడతారు అని బెదిరించాడు. మొత్తంగా మిడిల్ ఈస్ట్లో స్టార్ట్ అయిన ఈ యుద్ధం మెల్లగా చైనా రష్యా వరకు స్ప్రెడ్ అయ్యి వరల్డ్ వార్గా మారుతుందా అంటే ఇప్పటికైతే ఆ సంకేతాలు కనిపించట్లేదు. కానీ ఆ పాసిబిలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి. అలా జరిగినా జరగవచ్చు. ఇక ఇప్పుడు అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన ఇంతకు ముందు కన్నా బ్రూటల్గా దాడి చేస్తాయి. నా ఒపీనియన్ ప్రకారం ఇరాన్ అమెరికా కండిషన్స్కి ఒప్పుకొని యుద్ధాన్ని ఆపేయాల్సింది. ఎందుకంటే ఖచ్చితంగా ఓడిపోతాము అని తెలిసిన యుద్ధాన్ని కంటిన్యూ చేయడం తెలివైన చాయిస్ కాదు. కానీ ప్రజెంట్ ఇరాన్ ఆలోచన ఏమిటంటే మేము ఓడిపోయినా పర్లేదు, కానీ అమెరికా అండ్ ఇజ్రాయెల్ని భారీగా నష్టపరిచి ఓడిపోవాలి అని. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? ట్రంప్ ఇప్పుడు ఇరాన్ని పూర్తిగా నాశనం చేస్తాడా? మొన్న ఇతను ట్వీట్లో చెప్పినట్టు ఇరాన్లోని సివిలైజేషన్ మొత్తాన్ని నాశనం చేస్తాడా? ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ రియాక్టర్స్, బ్రిడ్జెస్ అన్నీ నాశనం చేసి ఆ దేశాన్ని స్టోనేజ్కి పంపిస్తాడా? మీ ప్రకారం ఏం జరగబోతుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.